హలో అండి, నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మౌనికాస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు వీడియోలో చేపల పులుసుని ఈజీగా ఇంట్లోనే బిగినర్స్ కూడా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ రెసిపీ ఎలా ఉందో కమెంట్ కూడా చేసి చెప్పండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మన చేపల క్వాంటిటీని బట్టి చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నేను తీసుకుంటున్న చేపల క్వాంటిటీ వచ్చేసి ఒక 1.5 kg ఉంటుందండి. ఆ చేప ముక్కల్ని కట్ చేయించి బాగా శుభ్రం చేయించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత బాగా 3 to 4 times వాష్ చేశాక ఇక్కడ రాళ్ళ ఉప్పుని ప్లస్ నిమ్మరసాన్ని రెండింటిని బాగా కలిపి ముక్కలకి పట్టేట్టుగా కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 3 to 4 minutes పక్కన పెట్టేశాక మళ్ళీ వాష్ చేసుకోవాలి, సో దట్ నీస్ వాసన రాకుండా ఉంటుంది. అలా శుభ్రం చేసిన చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికోసం మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. సో దానికోసం ఒక 3 to 4 spoons ధనియాలు, ఒక 3 to 4 spoons జీలకర్ర, 2 spoons మెంతులు అండ్ 10 to 15 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుందాం. సో దానిని ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే చాలు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ మసాలా ఐటమ్స్ని ఫైన్గా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ కోసం ఆనియన్స్ని, పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకుందాం. ఇప్పుడు కర్రీ కోసం ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. అండ్ వెడల్పాటి గిన్నె ఉంటేనే చేపలు వేశాక చేపల ముక్కలు అనేవి విరగకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి 4 to 5 spoons దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి టేస్ట్ కాస్త కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచి అందులోకి మీ రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అండ్ పసుపుని యాడ్ చేసుకొని బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఆలోపు మనం టమాటాలని పేస్ట్ చేసి పెట్టుకుందాం. సో దానికోసం ఒక 2 టమాటాలని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పేస్ట్ చేసేసుకొని అండ్ దాన్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడిని యాడ్ చేసేసుకోండి. చేపల పులుసు అనేది మనకి టేస్ట్ అంతా కూడా చింతపండు పులుసు అండ్ స్పైసెస్లోనే తెలుస్తుందండి. సో స్పైసెస్ కూడా కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని కాస్త ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని పిండుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం చింతపండు రసాన్ని వేసేసుకుందాం. చింతపండు రసాన్ని వేసి కొద్దిసేపు పొంగొచ్చేదాకా ఉంచండి. చింతపండు రసం ఉడుకుతున్నప్పుడు మనం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు గ్రేవీ కాస్త థిక్గా కావాలంటే వాటర్ కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి అండ్ కాస్త పల్చగా కావాలంటే కాస్త ఎక్కువ యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పులుసుని బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న పులుసుని ఒకసారి టేస్ట్ చూడండి. ఉప్పు ఏమైనా అడ్జస్ట్ కాకపోతే ఉప్పుని ఇక్కడ ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మరిగాక బాగా ఒక 15 to 20 minutes మరిగాక చేప ముక్కల్ని అందులోకి యాడ్ చేసేసుకోండి. చేపలన్నీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలన్నీ ఒకసారి మురిగేంత వరకు గరిటెతో కలపండి. ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కల్ని అయితే కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు పులుసు కాస్త చిక్కగా అయ్యి అండ్ చేప ముక్కలు అనేది రంగు మారాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని, కొత్తిమీరని అందులో చల్లేసి కాస్త గరిటెతో కాకుండా గిన్నెని కాస్త కదపండి. అంతే అండి. ఈ చేప పులుసుని ఒక 3 to 4 hours తర్వాత సర్వ్ చేసుకుంటే మామూలుగా ఉండదండి టేస్ట్. ముందు రోజు నైటే వండేసి నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట టేస్ట్ అనేది. ఆ లోపు మసాలా అనేది ముక్కలకి అంతా పట్టేస్తుంది. టేస్ట్ ఇంకా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అదిరిపోతుంది అనమాట. సో యమ్మీగా, టేస్టీగా, స్పైసీగా ఉండే ఈ చేపల పులుసుని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయడం మర్చిపోవద్దు. ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.